సో గైస్ మనమైతే దుర్గామాత గురించి ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో దుర్గామాతను ఆదిపరాశక్తిగా పిలుస్తారు. ఆమె శివుడి శక్తి రూపంగా భావించబడుతుంది. సో దుర్గా అంటే దుర్గములను జయించే దేవి అని అయితే అర్థమైతే వస్తుంది. మహిషాసురుడిని సంహరించిన దేవి అవతారం దుర్గాదేవిగా మారింది. ఆమె 10 చేతులు ఉండడం శక్తి ప్రతీక. సో మనకు వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చిన ఆయుధాలతో దుర్గామాత తయారయ్యిందని అయితే చెప్తూ ఉంటారు. దుర్గామాత దేవి వాహనం వచ్చేసి సింహం అయితే ఉంటుంది. సింహం ధైర్యానికి సంకేతం. దుర్గామాత వచ్చేసి 9 రూపాలలో ఆరాధించబడుతుంది. ఆ రూపాలు నవరాత్రి నవదుర్గలుగా ప్రసిద్ధి. శైల శైలపూర్ శైలపుత్రి మొదటి రూపం, బ్రహ్మచారిణి రెండో రూపం, చంద్రఘంట మూడో రూపం, కూష్మాండ 4వ రూపం, స్కందమాత 5వ రూపం, కాత్యాయని 6వ రూపం, కాలరాత్రి 7వ రూపం, మహాగౌరి 8వ రూపం, సిద్ధిదాత్రి 9వ రూపం, మహిషాసురమర్దిని అవతారం. ఆమె శౌర్యాన్ని తెలియజేస్తుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్ అండ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్.